2 years బ్యాక్ మా మిసెస్ కు లివర్ హిమాంజియోమా ఫామ్ అయింది సార్. ఓకే. హిమాంజియోమా 11x6 ఉంది సార్, సెంటీమీటర్స్ 11x6. ఓకే, సెంటీమీటర్స్. లివర్ కు బ్లడ్ క్లాట్ అయ్యి ఒక గడ్డలాగా ఫామ్ అయింది సార్. ఓకే. అయితే దాని కొరకు హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, దీనికి ఒక సర్జరీ తప్ప ఎలాంటి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి అంటున్నారు సార్. సర్జరీకి కూడా 2 రకాల ఆప్షన్స్ ఇస్తున్నారు సార్. ఇది ఎలెక్టివ్ సర్జరీ, మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే ఉండొచ్చు, ప్రాబ్లం లేనంతసేపు దీన్ని మేము ముట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు సార్. ట్రీట్మెంట్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ లేదని చెప్పేసి అంటున్నారు సార్. రైట్ అండి. దీనిపైన అంటే హోమియోలో కానీ మీకైనా అంటే ఎలాంటి చేయవచ్చా అని చెప్పేసి. డెఫినెట్గా సార్. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు హిమాంజియోమా ఏదైతే 11x6 సెంటీమీటర్స్ అంటారు, అంటే కూడా కాదు, సెంటీమీటర్స్ అంటే దాదాపుగా 11 సెంటీమీటర్ అంటే దాదాపు ఇంత పెద్దగానే ఇంతకంటే పెద్ద సైజులో ఉంటుంది అది. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది మనకి లివర్ సెల్స్ మీద ఎటువంటి డ్యామేజ్ చేయట్లేదు, అది మన స్కానింగ్ ద్వారా క్లియర్గా అర్థమైపోయింది. లేదా మనకు జాండీస్ లాంటి లక్షణాలు లేవు, కడుపులో నొప్పి లేదంటే దానివల్ల ఇమీడియట్ డేంజర్ అయితే లేదు. సో ఇప్పుడే రేపే సర్జరీ చేయాలనేది అయితే కంపల్సరీ కాదు, అది ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు. ఇక రిగార్డింగ్ హోమియోపతి విషయానికి వచ్చినట్లయితే, హోమియోపతిలో మనకి ట్యూమర్స్ తగ్గిపోవడానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది, లేదనడానికి లేదు. కాకపోతే మీ మిసెస్ విషయంలో ఇది ఒక సైజుని మించి ఉంది, అంటే హెవీగా ఎక్కువగా ఉంది. కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే మనకు అది సిస్ట్ లేదా ట్యూమర్ అనేది మనకు తగ్గుతా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఛాన్సెస్ కూడా ఎవ్రీ 3 months మనం అల్ట్రాసౌండ్ చేస్తా క్యాలిక్యులేషన్ చేసుకుంటుంటూ అవి తగ్గించుకునే అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ 50-50 ఛాన్స్ విత్ ద మెడికేషన్ అండి. అందులో లేదని దానికి లేదు, కానీ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి నేను కొంచెం డౌట్గా చెప్తున్నాను, అంత మించి ఏం లేదు. ఒకవేళ అది మినిమం 5 సెంటీమీటర్ లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా కరిగిపోయేది. ఇప్పటికి మీరు తీసుకోవాలనుకుంటే ఛాన్స్ డెఫినెట్గా మీరు హోమియోపతిలో ట్రై చేయండి. మనకు 3-4 monthsలో సైజ్ అది బాగా తగ్గుతున్నట్లయితే కంటిన్యూ చేయండి, అది మినిమైజ్ అయిపోతుంది. మీరు సర్జరీ కూడా అవాయిడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మనం మంచి ఎక్స్పర్ట్ డాక్టర్తోనే ఇది పాసిబిలిటీ ఉంది తప్ప మామూలు డాక్టర్తో అయ్యే అవకాశం తక్కువ. సో మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలెట్టండి. డెఫినెట్గా నాకు తెలిసి అయితే రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది.